Hello students, myself Sunita Dondamuri, working as a lecturer in Computer Science Department at Sir C.R.R. College for Women. This video is for first BCom Computer Application students for second semester. And the paper is E-Commerce and Web Designing, Unit 1, Introduction. And today's topic is Meaning of E-Commerce, Advantage and Disadvantages of E-Commerce. Okay, first, before knowing what is e-commerce, first we will try to understand what is a commerce. Commerce means buying and selling of goods and services. Commerce is the other name for trade or business. వ్యాపారానికి మరో పేరే commerce. Okay, so now we will see what is e-commerce. E-commerce is the purchasing, selling and exchanging goods and services over computer network or internet through which transactions or terms of sale are performed electronically. Okay, so కామర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పాము. సో ఈ కామర్స్ అంటే ఏంటి, కండక్టింగ్ బిజినెస్ యాక్టివిటీస్ త్రూ ఆన్లైన్ యూజింగ్ ఇంటర్నెట్ ఈస్ కాల్డ్ ఈ కామర్స్. సో బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దీన్నే అంటే ఈ బిజినెస్ యాక్టివిటీస్నే మనం ట్రెడిషనల్ సిస్టంలో మనం చేసే బిజినెస్ యాక్టివిటీస్ని మనం యూజింగ్ ఇంటర్నెట్ త్రూ ఆన్లైన్ చేస్తే గనక దాన్ని మనం ఈ కామర్స్ అని అంటాం. అంటే సింపుల్గా మనం ఏం చెప్పచ్చు, ఈ కామర్స్ అంటే డూయింగ్ బిజినెస్ ఆన్లైన్. ఏదైనా మనం బిజినెస్ని ఆన్లైన్లో చేస్తే బై యూజింగ్ ఇంటర్నెట్ ఇట్ ఈస్ కాల్డ్ ఈ కామర్స్. Okay, so it includes any commercial activity that takes place directly between a business, its partners or its customers through electronic communication and digital information processing technology. So e-commerce లో ఏంటి, ఈ-కామర్స్ బిజినెస్లో ఏం జరుగుతుంది అంటే ఏ కమర్షియల్ యాక్టివిటీ అయినా సరే ఇన్ బిట్వీన్ పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, లేదంటే బిజినెస్ పార్ట్నర్స్ అండ్ కస్టమర్స్ మధ్యలో కావచ్చు, ఎవరి మధ్యలో అయినా సరే కమర్షియల్ యాక్టివిటీస్ అనేవి ఎలా జరుగుతాయి అంటే బై యూజింగ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. సో e-commerce offers an opportunity for performing portable activities online. సో ఏ యాక్టివిటీ అయినా సరే ఆన్లైన్లో మనం పర్ఫామ్ చేయగలిగే ఆపర్చునిటీ మనకి ఈ-కామర్స్ అనేది ఆఫర్ చేస్తుంది. సో నెక్స్ట్, ఈ-కామర్స్ ఫెసిలిటేట్స్ ద కోఆపరేషన్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ లైక్ బిజినెస్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ టు ఇంప్రూవ్ కస్టమర్ రిలేషన్షిప్. సో కస్టమర్కి కావాల్సినటువంటి బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం వల్ల మనకి కస్టమర్ రిలేషన్షిప్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయంట. ఓకే, ఇట్ ఫెసిలిటేట్స్ బిజినెస్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ టు ఇంప్రూవ్ కస్టమర్ రిలేషన్స్. సో నెక్స్ట్ వన్, ఇట్ ఫెసిలిటేట్స్ మల్టీనేషనల్ కంపెనీ షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ మేజర్ మార్కెటింగ్. సో మేజర్ మార్కెటింగ్కి అవసరమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీ షేరింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ-కామర్స్ అనేది ఫెసిలిటేట్ చేస్తుందంట. సో నెక్స్ట్ వన్, ఇట్ ఫెసిలిటేట్స్ కోఆపరేషన్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, ఆర్గనైజేషన్స్ వర్కింగ్ టుగెదర్ టు డిజైన్ అండ్ బిల్డ్ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో ఏవైతే ఆర్గనైజేషన్స్ కలిసి పనిచేస్తున్నాయో, ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ, ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ని కానీ, ఒక కొత్త సర్వీస్ని కానీ డిజైన్ చేయడానికి, బిల్డ్ చేయడానికి ఏవైతే ఆర్గనైజేషన్స్ కలిసి వర్క్ చేస్తున్నాయో ఆ ఆర్గనైజేషన్స్కి కూడా, ఆ ఆర్గనైజేషన్కి
ఈ కామర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంట. దేనిలో? ఫర్ బిల్డింగ్ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ న్యూ సర్వీసెస్. సో నెక్స్ట్, e-commerce is about doing business electronically and encompasses many diverse activities both in the business to business market and in business to consumer market. So business to business market కావచ్చు, business to consumer market కావచ్చు, ఏ మార్కెట్ అయినా సరే ఈ-కామర్స్ అనేది బిజినెస్ యాక్టివిటీస్ ఎలక్ట్రానికల్గానే త్రూ ఎలక్ట్రానిక్ మీడియం ద్వారానే ఈ-కామర్స్ యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి అంట. సో ఈ-కామర్స్ యాక్టివిటీస్ ఏంటి అంటే, లైక్ ఆన్లైన్ డెలివరీ ఆఫ్ డిజిటల్ కంటెంట్. ఆన్లైన్ డెలివరీ ఆఫ్ డిజిటల్ కంటెంట్ అంటే ఏంటి? సో మనం ఏదైనా సరే డిజిటల్ కంటెంట్ అంటే ఆన్లైన్లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక వెంటనే మనం సెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోగలం. సో దాన్నే ఆన్లైన్ డెలివరీ ఆఫ్ డిజిటల్ కంటెంట్ అంటాం. ఆన్లైన్లో మనం సెర్చ్ చేసి గ్యాదర్ చేసుకునే ఇన్ఫర్మేషన్నే డిజిటల్ కంటెంట్ అని అంటాం. సో ఆన్లైన్ డెలివరీ ఆఫ్ డిజిటల్ కంటెంట్ అండ్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్. సో ఫండ్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి? మనం మనీని ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తాము త్రూ ఆన్లైన్. చేస్తే దాన్ని ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ అని అంటాం. సో నెక్స్ట్, ఎలక్ట్రానిక్ షేర్ ట్రేడింగ్. సో మన కంపెనీస్కి ఆర్గనైజేషన్స్కి సంబంధించిన షేర్స్కి సంబంధించిన ట్రేడింగ్ చేయడం. నెక్స్ట్, కమర్షియల్ ఆక్షన్స్. ఆక్షన్స్ అంటే ఏంటి? వేలం పాటని ఆక్షన్స్ అంటాం. సో కమర్షియల్ ఆక్షన్స్ చేయడానికి. సో ఇవన్నీ యాక్టివిటీస్ కూడా ఇవన్నీ యాక్టివిటీస్ చేయడానికి మనకి ఈ-కామర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందంట. సో ఈ-కామర్స్ యాక్టివిటీస్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఆన్లైన్ డెలివరీ ఆఫ్ డిజిటల్ కంటెంట్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్, electronic share trading, commercial auctions. It involves both products and services. సో ఈ-కామర్స్ అంటే ఏంటి? సర్వీసెస్ ఉంటాయి, అలాగే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే. నెక్స్ట్, ఈ-కామర్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్లో మనం పర్ఫామ్ చేసే యాక్టివిటీస్ మాత్రమే ఈ-కామర్స్ కాదు. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ సచ్ యాజ్ డిస్కసింగ్ బిజినెస్ ఓవర్ ద టెలిఫోన్. ఓకే, ఇంటర్నెట్లో మనం చేసే యాక్టివిటీస్ మాత్రమే కాకుండా ఇంకా మనకి ఈ-కామర్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే డిస్కసింగ్ బిజినెస్ ఓవర్ టెలిఫోన్స్. మనం ఏదైనా బిజినెస్కి సంబంధించిన డిస్కషన్స్ త్రూ టెలిఫోన్లో చేయడం అండ్ సెండింగ్ ఏ ఫ్యాక్స్. సో ఏదైనా మెసేజ్ ఉంటే మనం ఫ్యాక్స్ మెషిన్ ద్వారా మెసేజ్ని పాస్ చేయడం. విత్డ్రాయింగ్ మనీ ఫ్రమ్ అన్ ఏటీఎం మెషిన్. సో ఏటీఎం మెషిన్ నుంచి మనం మనీ డ్రా చేసుకుంటాం. సో అది సెండింగ్ ఏ టెక్స్ట్ మెసేజ్ కన్ఫర్మింగ్ ద పర్చేస్. మనం పర్చేజ్ అనేది కంప్లీట్ చేయగానే మీ పర్చేజ్ కంప్లీట్ అయ్యింది అని మనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో ఆ యాక్టివిటీ చేయాలన్నా. సో పేమెంట్ త్రూ సెల్యులార్ ఫోన్స్. మనం ఫోన్ యూస్ చేసి ఏ పేమెంట్ అయినా చేయగలుగుతున్నాం ఇప్పుడు. సో అది. నెక్స్ట్, పేయింగ్ ఫర్ గ్రోసరీస్ యూజింగ్ ఏ క్రెడిట్ కార్డ్. సో మనం షాప్కి వెళ్ళి ఏదైనా ఒక ప్రోడక్ట్ని కొనాలన్నా, లేదు ఏవైనా మనకి నీడీ ఏవైతే ఉన్నాయో అవి ఏదైనా పర్చేస్ చేస్తే దాని యొక్క పేమెంట్ మనం క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుని పే చేస్తున్నాం. నెక్స్ట్, సో ఆర్డరింగ్ ఎ బర్త్ సర్టిఫికేట్ ఓవర్ ద ఇంటర్నెట్. సో బర్త్ సర్టిఫికేట్ కావాలి అనుకున్నప్పుడు మనం త్రూ ఇంటర్నెట్ మనం అప్లై చేసుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ అన్ని యాక్టివిటీస్ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈ-కామర్స్ అన్నమాట.
all these are activities, different activities can be able to done through e-commerce. So these all activities are different examples of e-commerce. Next, okay, now we will see the advantages of e-commerce to organization or business. e-commerce వల్ల ఒక ఆర్గనైజేషన్ కానీ బిజినెస్కి కానీ ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ గ్లోబల్ యాక్సెసిబిలిటీ. The business gains access to a worldwide market instead of being limited to a certain geographical area, which gives it the advantage of a broader customer base and potential increase in sales. So global accessibility అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్లో ఒక షాప్ ఉంది. సో ఆ షాప్కి ఆ లొకేషన్లో చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మాత్రమే వచ్చి ఏదైనా ప్రోడక్ట్ కావాలన్నా కొనుక్కుని వెళ్తారు. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం అదే బిజినెస్ని అదే షాప్ని ఆన్లైన్ చేసి బిజినెస్ యాక్టివిటీస్ అన్నీ ఆన్లైన్లో పర్ఫామ్ చేస్తే గనక సో ఆ షాప్లో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి సో అనేది వరల్డ్ వైడ్ అందరూ చూడగలుగుతారు. సో అందరూ ఆ ప్రోడక్ట్స్ని కొనుక్కోగలుగుతానికి అవకాశం ఉంటుంది. సో మన బిజినెస్ని ఓన్లీ ఒక లిమిటెడ్ లొకేషన్, ఓన్లీ ఒక లిమిటెడ్ ఏరియాకి పరిమితం కాకుండా సో వరల్డ్ వైడ్ మనం స్ప్రెడ్ చేయగలుగుతున్నాం బై యూజింగ్ ఈ-కామర్స్. సో ఈ-కామర్స్ వెబ్సైట్ని సెట్ చేసుకుని మనం మన బిజినెస్ యాక్టివిటీస్ని ఆన్లైన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన బిజినెస్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం స్ప్రెడ్ చేయడానికి మనకి అవకాశం ఉంది. ఓకే, గ్లోబల్ యాక్సెసిబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈ-కామర్స్. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈ-కామర్స్ ఈజ్ 24-hour availability. It can help organizations to do business 7 days a week and 24 hours a day. The time restrictions are non-existent while conducting business, as e-commerce empowers one to execute business transactions 24 hours a day and even on holidays and weekends. It is turned significantly increases sales and profits. ఓకే, మనం ఆన్లైన్ స్టోర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఆ ఆన్లైన్ స్టోర్ అనేది 7 days, వీక్లో 7 days అండ్ అలాగే 24 hours a day ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. 24 hours ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. మనం 24 hours మనం ఆ సైట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మనకి హాలిడేస్ కానీ లేదు వీకెండ్స్ కానీ స్టోర్ క్లోజ్ చేయడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి 24 hours మనకి ఆ సైట్ అనేది అవైలబుల్గానే ఉంటుంది. సో దానివల్ల మనకి యూజ్ ఏంటి? సో ప్రాఫిట్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు. ప్రాఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. 24 hours మనకి సైట్ అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఓకే, సో దానివల్ల ఏంటి అంటే మనకి ప్రాఫిట్స్ అనేవి ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక బిజినెస్కి కానీ ప్రాఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఇంక్రీజ్ ప్రాఫిట్స్. ఓకే, allowing customers to shop for the convenience and comfort of their own homes at any time of the day or night can increases our sales and potentially our profits while decreasing costs for your business. సో మనం ఇందాక చెప్పుకున్నాం. సో 24 hours యాక్సెసిబిలిటీ, 24 hours అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి సో కస్టమర్స్ ఏంటి ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా సరే
డే అయినా నైట్ అయినా ఏ టైంలో అయినా మనం షాపింగ్ కానీ ఏదైనా మనకు ప్రోడక్ట్ కావాలన్నా ఏదైనా షాపింగ్ చేయాలి అన్నా సరే త్రూ వెబ్సైట్ చేయాలి అంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు కాబట్టి సో సేల్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతాయి అండ్ అలాగే ప్రాఫిట్స్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయి. సో బిజినెస్ అనేది ప్రాఫిట్స్ అనేది బాగా ప్రాఫిట్స్ బాగా గెయిన్ చేస్తుంది. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈకామర్స్ ఏంటి అంటే లోవర్ కాస్ట్స్. సో మనం ఏదైనా ఈకామర్స్ వెబ్సైట్ని కానీ ఈకామర్స్ బిజినెస్ని కానీ సెటప్ చేసుకోవాలి అంటే కనుక చాలా తక్కువ కాస్ట్లో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మనకి తక్కువ కాస్ట్లో ఎలా మనం చేసుకోవచ్చు అనేది 1 by 1 చూద్దాం. ఎలా తక్కువ కాస్ట్లో మనకి బిజినెస్ సెటప్ అనేది చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం ఇప్పుడు. లోవర్ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ కాస్ట్స్. E-commerce can reduce advertising and marketing costs because it is easier to update the advertising using the software technology. సో మనం ఈకామర్స్ వెబ్సైట్ని సెటప్ చేసుకోవడం వల్ల సో మనం మార్కెటింగ్ ఏదైనా ప్రోడక్ట్ గురించి కానీ లేదంటే మన వెబ్సైట్ గురించి కానీ మన బిజినెస్ గురించి కానీ మార్కెటింగ్ చేయాలి అన్నా అడ్వర్టైజింగ్ చేయాలి అన్నా కానీ త్రూ యూజింగ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్. సో ఈజీ అండ్ అట్ ద సేమ్ టైం చాలా తక్కువ కాస్ట్లో మనకి అడ్వర్టైజింగ్ కానీ మార్కెటింగ్ కానీ చాలా తక్కువ కాస్ట్లో మనకి అవుతుంది. ఓకే, ద సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఈజ్ అన్ ఇన్ఎక్స్పెన్సివ్ అడ్వర్టైజింగ్ మీడియం ఫర్ ఆర్గనైజేషన్స్ that allows organizations an opportunity for publicizing their products and services at minimum cost. ఓకే, చాలా మినిమం కాస్ట్లో మనము మన సర్వీసెస్ గురించి కానీ మన ప్రోడక్ట్స్ గురించి కానీ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ అనేది చాలా తక్కువ కాస్ట్లో మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లోవర్ ట్రాన్సాక్షన్ కాస్ట్స్. సో లోవర్ ట్రాన్సాక్షన్ కాస్ట్స్ అంటే ఏంటి? బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షనల్ కాస్ట్స్ అంటే లైక్ ఎలాంటివి డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ కానీ ఎర్రర్ డిటెక్షన్ కరెక్షన్ కానీ మెయిల్ ఆర్డరింగ్ ఫోన్ కాల్స్ డేటా ఎంట్రీ సూపర్విజన్ ఎక్స్పెన్సెస్. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లో అవుతాయంట. సో నెక్స్ట్ లోవర్ లేబర్ కాస్ట్స్. The automation of checkout, billing, payments, inventory management and other operational processes lowers the number of employees required to run an e-commerce setup. సో లేబర్ కాస్ట్ అనేది కూడా చాలా రెడ్యూస్ అయిపోతుంది. బిల్లింగ్ చేయాలి అన్నా పేమెంట్స్ చేయాలి అన్నా సో ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ షాప్ ఈకామర్స్ సెటప్లో అన్నీ మనకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి, ఆటోమేటిక్గా జరుగుతాయి కాబట్టి సో లేబర్ కాస్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. వర్కింగ్ ఎంప్లాయీస్ అనేది చాలా తక్కువ అవ్వడం వల్ల లేబర్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ లోవర్ కమ్యూనికేషన్ కాస్ట్. Most communication costs can be significantly reduced with a combination of email, other internet tools, phone answering machines, voice response systems, call diversions and mobiles. సో బిజినెస్ యాక్టివిటీస్కి సంబంధించిన కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఆ కమ్యూనికేషన్కి సంబంధించిన కాస్ట్ కూడా మనకి చాలా తక్కువలో అయిపోతుంది ఈకామర్స్ బిజినెస్ సెటప్ చేసుకోవడం వల్ల. సో ఇవన్నీ ఉండడం వల్ల వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్, కాల్ డైవర్షన్ మొబైల్స్, ఫోన్ ఆన్సరింగ్ మెషిన్స్ వల్ల సో ఇలాంటి టూల్స్ యూస్ చేయడం వల్ల మనకి బిజినెస్కి సంబంధించిన కమ్యూనికేషన్ కాస్ట్ కూడా మనకి తక్కువగా అవుతుంది. సో నెక్స్ట్ వన్ లోవర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కాస్ట్స్. సో with e-commerce, the suppliers can reduce costs to manage their inventory of goods because they can automate the inventory management using web-based management systems. So web-based management systems వల్ల
మనకి ఏంటి అంటే సప్లయర్స్ can reduce the cost of the managing their inventory of goods. Okay, so managing ఈ ఇన్వెంటరీ గూడ్స్ యొక్క మేనేజ్మెంట్ అనేది చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుందంట. ఓకే, నెక్స్ట్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. It also eliminates the cost and burden of infrastructure required for conducting business. An e-commerce merchant does not need a prominent physical location. Okay, the e-commerce business ni setup చేసుకున్న వాళ్ళకి ఒక ఫిజికల్ లొకేషన్ అనేది అవసరం లేదు. సో ఆబ్వియస్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ అనేది మనకి ఉండదు కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేసుకోవడము అవన్నీ ఉండవు కాబట్టి, సో దాని కాస్ట్ కూడా మనకి ఇంకా ఈ కామర్స్ బిజినెస్లో మనకి ఆ కాస్ట్ కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ రెడ్యూస్ లేబర్ కాస్ట్. ద లేబర్ కాస్ట్స్ కెన్ బి రెడ్యూస్డ్ విత్ ఈ కామర్స్ బికాస్ ద సెల్లర్స్ కెన్ ఆటోమేట్ దేర్ ఆన్లైన్ స్టోర్. ఆటోమేటిక్గా సెల్లర్సే వాళ్ళ స్టోర్ని వాళ్ళ ఆన్లైన్ స్టోర్ని ఆటోమేట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి, సో లేబర్ కాస్ట్ కూడా మనకి రెడ్యూస్ అయిపోతుందంట. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈ కామర్స్ ఈజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసాము అంటే కనుక, సో వితిన్ ఫ్రమ్ దిస్ డేట్ టు దిస్ డేట్ మధ్యలో మనకి ప్రోడక్ట్ డెలివరీ అనేది ప్రోడక్ట్ అనేది మీకు డెలివర్ అవుతుందని ఒక మెసేజ్ ఇస్తారు వాళ్ళు. సో ఇన్ బిట్వీన్ దీస్ డేట్స్ ద ప్రోడక్ట్ విల్ బి డెలివర్డ్ అని ఒక మెసేజ్ ఇస్తారు. సో వాళ్ళు చెప్పిన డేట్ కన్నా ఇంకా ముందే డెలివర్ చేస్తే గనక అండ్ ద ప్రోడక్ట్ క్వాలిటీ ఈజ్ వెరీ హై అండ్ వెరీ గుడ్, సో అలా ప్రోడక్ట్ క్వాలిటీ అనేది బాగుండి ఉంటే సో ఏంటి, సో వాళ్ళ కస్టమర్ ఏంటి అంటే సాటిస్ఫై అవుతాడు బాగా. సో వాళ్ళ ప్రోడక్ట్ అనేది వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ముందే డెలివర్ అవుతుంది, అలాగే ప్రోడక్ట్ క్వాలిటీ అనేది చాలా బాగుంది అంటే కనుక కస్టమర్ అనేది సాటిస్ఫై అవుతాడు కాబట్టి, సో ఈ ఆర్డర్ చేసిన కస్టమరే వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కో, సో ఈ ప్రోడక్ట్ పలానా ప్రోడక్ట్ బాగుంది నేను ఆర్డర్ చేశాను, వాళ్ళ సర్వీసెస్ బాగున్నాయి, వాళ్ళ సైట్లో సర్వీసెస్ బాగుంది, వాళ్ళ రెస్పాన్స్ బాగుంది, సో ఇలాంటివి చెప్పడం వల్ల వాళ్ళు కూడా దే విల్ ప్రిఫర్ ద వెబ్సైట్, ద సేమ్ వెబ్సైట్ అండ్ they will order the products from the website. So customer satisfaction అనేది కూడా మనకి this is also the one of the advantage of e-commerce. Okay, సో ఓకే, కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా ఆ వెబ్సైట్ యొక్క యాక్టివిటీస్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? సో దానివల్ల మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఫర్ ద ఈ-కామర్స్ వెబ్సైట్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ టైమ్ సేవింగ్. ఇట్ రెడ్యూసెస్ ద time period involved with business process re-engineering, customization of products to meet the demand of particular customers, increasing productivity and customer care services. So okay, next advantage is time saving. So here there are conducting all the activities through online using internet. So automatically it will save a lot of time. Okay, మనకి ట్రెడిషనల్ ప్రాసెస్లో ఏంటి అంటే బిల్లింగ్ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అన్న, సో పర్చేజ్ ఆర్డర్ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అన్నా కానీ చాలా ఎక్కువ టైం అనేది తీసుకునేవాళ్ళు. సో
comparative to the traditional process, by using these e-commerce websites, మనం ఆన్లైన్లో మనం ఈజీగా ఆటోమేటిక్గా బిల్స్ జనరేట్ చేయడం కానీ స్టాక్ లెవెల్స్ని అప్డేట్ చేసుకోవడం కానీ మనకి చాలా ఈజీ కాబట్టి మనకి ఆటోమేటిక్గా టైం అనేది సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇంప్రూవ్డ్ కస్టమర్ ఇంటరాక్షన్. ఓకే, ఇంప్రూవ్డ్ కస్టమర్ ఇంటరాక్షన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి మనం వెబ్సైట్ డెవలప్ చేసాము అంటే గనక ఆ వెబ్సైట్ ఎలా ఉండాలి? ఇఫ్ ద వెబ్సైట్ ఈజ్ వెల్ డెవలప్డ్, ఆ వెబ్సైట్ అనేది ఎలా ఉండాలి అంటే చాలా బాగా డెవలప్ చేయాలి అంట. ఎలాగా? ఇట్ షుడ్ బి GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, మీన్స్ ద వెబ్సైట్ మస్ట్ బి యూజర్ ఫ్రెండ్లీ. సో కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాటిస్ఫై చేసే విధంగా మనకి ఆర్గనైజేషన్ వెబ్సైట్ అనేది ఉండాలి, డెవలప్ చేసి ఉండాలంట. బై సీయింగ్ ద వెబ్సైట్ని చూసి వాళ్ళు వెబ్సైట్ని యాక్సెస్ చేసుకున్నారు అంటే కనుక వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా చూడగానే క్లారిఫై అయిపోయే విధంగా మనకి వెబ్సైట్ అనేది ఉండాలి, ఒక ఆర్గనైజేషన్ వెబ్సైట్ అనేది ఉండాలి అంట. సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ ద కస్టమర్ ఇంటరాక్షన్స్. అలాగే కస్టమర్స్ ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ని కానీ లేదంటే ఒక ప్రోడక్ట్ యొక్క ఫీచర్ గురించి కానీ ఏవైనా క్వశ్చన్స్ అవి ఆ వెబ్సైట్లో పోస్ట్ చేస్తే వెంటనే ఆ క్వశ్చన్స్కి ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం, వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడము. సో ఈ ఇంటరాక్షన్ అనేది మనము మంచిగా మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకి కస్టమర్ ఇంటరాక్షన్ అనేది బాగా పెరుగుతుంది. సో త్రూ ఈ ఈకామర్స్ వెబ్సైట్స్ మనకి కస్టమర్ ఇంటరాక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈజీగా. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫాస్టర్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఈకామర్స్ ప్రొవైడ్స్ ఆర్గనైజేషన్స్ విత్ ద ఎబిలిటీ టు క్విక్లీ షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ బిజినెస్ పార్ట్నర్స్ అండ్ కస్టమర్స్. సో మనకి ఈకామర్స్ వల్ల ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేది అంటే బిట్వీన్ ఆర్గనైజేషన్స్ ఆర్ బిట్వీన్ ద ఆర్గనైజేషన్ అండ్ ద కస్టమర్ ఇన్ఫర్మేషన్ యాక్సెసింగ్ అనేది చాలా ఫాస్ట్గా మనకి జరుగుతుంది బై యూజింగ్ ద ఈకామర్స్. సో నెక్స్ట్ వన్, ఈజీ డెలివరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. హ్యావింగ్ అన్ ఈకామర్స్ వెబ్సైట్ దట్ ఈస్ user friendly and available to vast number of clients is also helpful because it provides easy delivery of information rather than calling to find out store hours or more information about your company. Your catalog software can display information, promotions, sales and real-time data on your products or services. Okay, so మనం ఒక కంపెనీ కాల్ చేసి మీ టైమింగ్స్ ఏంటి, లేదు అంటే మీ సర్వీసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, లేకపోతే మీ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అని మనము వాళ్ళని కనుక్కునే కన్నా, సో బై సీయింగ్ ఈకామర్స్ వెబ్సైట్ we will be able to find out all the information regarding all the products, all the services of that particular website. So మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా డెలివర్ అవుతుంది. నెక్స్ట్ 10th, ఇంప్రూవ్డ్ కాంపిటిటివ్నెస్. ఈకామర్స్ enables organizations to improve competitiveness by becoming closer to the customer. సో మనం ఈ ఈకామర్స్ వెబ్సైట్స్ వల్ల ఏంటి అంటే, సో ఆర్గనైజేషన్కి కాంపిటేటివ్నెస్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అంట. సో అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆర్గనైజేషన్స్ అనేవి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనేవి కస్టమర్కి చాలా దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట.
So e-commerce enables the organizations to improve the competitiveness by becoming closer to the customer. So next, disadvantages of e-commerce. First one, anyone good or bad can easily start a business, and there are many bad sites which eat up customers' money. Okay, సో ఈ ఈకామర్స్ బిజినెస్ సైట్స్ అనేవి ఈజీగా మనం సెటప్ చేసుకోవచ్చు. సో చాలా మనకి బ్యాడ్ సైట్స్ మీన్స్ చాలా ఫేక్ సైట్స్ కూడా మనకి ఉంటాయి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈకామర్స్. సో మనం ఏదైనా ప్రోడక్ట్ని కానీ ఏదైనా దేన్నైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మనం ఆ వెబ్సైట్ మంచిదా, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది చూసుకుని మనం జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈకామర్స్ ఈజ్ దెర్ ఈజ్ నో గ్యారంటీ ఆఫ్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఓకే, సో మనం ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది మనకి డెలివరీ అయిన తర్వాత సో ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది మనం అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు కొన్నిసార్లు. సో మనం ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మనం కరెక్ట్గా అసెస్ చేయలేము. గ్యారంటీగా మనం ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది బాగుంటుంది అని మనం చెప్పలేము. ఓకే, దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజ్, వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈకామర్స్. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఈజ్ as there is minimum chance of direct customer to company interactions, customer loyalty is always on a check. Means మనం డైరెక్ట్గా మన కంపెనీ ఇంటరాక్షన్ అనేది ఉండదు కాబట్టి ఆ కంపెనీ అనేది కరెక్టా కాదా, లేదా ఆ వెబ్సైట్ అనేది కరెక్టా లేదా ఇట్ ఈజ్ లాయల్టీ వన్ ఆర్ నాట్ అనేది మనం ఖచ్చితంగా మనం చెప్పలేము. So this is the one of the disadvantage of e-commerce. Next, mechanical failures can cause unpredictable effects on the total process. So మన ఏదైనా మెకానికల్ ఫెయిల్యూర్స్ ఉంటే గనక అవి ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద టోటల్ ప్రాసెస్ అంట. టోటల్ ప్రాసెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఏదైనా మెకానికల్ ఫెయిల్యూర్స్ ఉంటే గనక. ఓకే, నెక్స్ట్, there are many hackers who look for opportunities and thus an e-commerce site, service, payment gateways all are always prone to attack. ఓకే, సో మనకి హ్యాకర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యాకర్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మేజర్ ప్రాబ్లం. సో మనం ఏదైనా పేమెంట్స్ ఆర్డర్ చేసినప్పుడు మనం ఏదైనా పేమెంట్ గేట్వేస్ ద్వారా మనం ఆర్డర్స్ చేసినప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ చేస్తాం పేమెంట్ గేట్వేస్ ద్వారా. సో మనము ఇలాంటివి చేసినప్పుడు హ్యాకర్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండడం అనేది చూసుకోవాలి. జాగ్రత్తగా ఎలా ఉండాలి అనేది చూసుకోవాలి. సో దిస్ ఈజ్ హ్యాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ద ఈకామర్స్. ఈజీగా హ్యాక్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈకామర్స్. సో నెక్స్ట్ సమ్మరీ. సో మనం ఈ వీడియోలో ఏం చూసాము, డెఫినేషన్ ఆఫ్ ఈకామర్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఈకామర్స్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈకామర్స్. So these are the reference books for this paper, e-commerce and web designing. Okay, thank you.